హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు కూడా వింటేజ్ థింగ్స్, రెట్రో థింగ్స్, థ్రిఫ్ట్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి. చాలా మంది అయితే థ్రిఫ్టింగ్ లో అయితే చాలా పైసలు వేస్ట్ చేసుకుంటారు. నాకైతే 3 years ఆఫ్ థ్రిఫ్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో విత్ మై ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం మిస్టేక్స్ చేస్తారో 6 mistakes దట్ యూ నీడ్ టు నో యాజ్ ఎ బేసిక్ థ్రిఫ్టర్. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇన్ దిస్ వీడియో. ఒక బిగినర్ థ్రిఫ్టర్ అయితే డెఫినెట్లీ ఈ మిస్టేక్స్ మీకు తెలిసి ఉండాలి. మిస్టేక్ నెంబర్ 6, చాలా మందికి అయితే నెగోషియేషన్ రాదు. సో లెర్న్ హౌ టు నెగోషియేట్. అండ్ చాలా బ్రాండ్స్ కి అయితే హౌ మచ్ యూ కెన్ పే ఫర్ దిస్, దాని వర్త్ తెలిసి యూ నీడ్ టు పే ఫర్ దట్. అండ్ చాలా తక్కువ కూడా అడగకండి. యూ నీడ్ టు సపోర్ట్ ద లోకల్ సెల్లర్స్. ఎగ్జాక్ట్లీ దానికి ఉన్నంత వాల్యూ బట్టి యూ నీడ్ టు పే ద మనీ. చాలా మంది ఓవర్ పే చేసేస్తారు. చాలా మంది అయితే థ్రిఫ్టెడ్ క్లోత్స్ కొన్న తర్వాత అలానే వేసేసుకుంటారు. అస్సలు వేసుకోకండి. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. సో డెఫినెట్లీ దే నీడ్ ఏ వాష్. అవైతే ఖచ్చితంగా వాష్ చేయాలి. థ్రిఫ్ట్ చేసిన ప్రతిసారి యూ నీడ్ ఏ వాష్. అండ్ ద 5th మిస్టేక్ ఈస్ ట్రెండింగ్ లో ఉన్నాయని ఏది పడితే అది కొనేయకండి. సో నో యువర్ స్టైల్, నో యువర్ వైబ్. మీరు ఎలాంటివి వేస్తారో లైక్ స్ట్రీట్ వేర్ ఆర్ రెట్రో, Y2K. జస్ట్ నో యువర్ వైబ్ అండ్ థ్రిఫ్ట్ వాట్ యూ కెన్ స్టైల్. ఓకే, వాళ్ళు వేస్తున్నారు కదా అని మీరు కూడా కొనేసకండి. సో ట్రై యువర్ ఓన్ స్టైల్. ఓకే. అండ్ ద 4th మిస్టేక్ వచ్చేసి బ్రాండెడ్ ఏం బ్రాండ్స్ ఉంటే అవే కొంటారు. సో అందరైతే బ్రాండెడ్ పీసెస్ కోసమే వెతుకుతారు. బట్ బ్రాండెడ్ కాకుండా బ్రాండ్ లేనివి, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ అన్నోన్ బ్రాండ్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ లుకింగ్ రియల్లీ గుడ్, చాలా మంచి మంచి పీసెస్ దొరుకుతాయి మనకు థ్రిఫ్ట్ లో. బ్రాండెడ్ కన్నా నాన్ బ్రాండెడ్ ఇంకా చాలా మంచిగా ఉంటాయి. దాంట్లో మీరు ఏం చేయాలంటే డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ దట్. అండ్ మీరు ఒక చేతి పెట్టి ఫ్యాబ్రిక్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఇఫ్ యూ సెన్స్ ద ఫ్యాబ్రిక్, సో ఫ్యాబ్రిక్ టెస్ట్ చేయడానికి మీ హ్యాండ్ ఒకటి సరిపోతుంది. యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్. ఓకే, మీకు మోస్ట్లీ లైక్ ఆల్మోస్ట్ అందరు ఫ్యాషన్ లవర్స్ ఉంటారు కాబట్టి క్వాలిటీ అయితే అందరు ఈజీగా గెస్ చేసేస్తారు. నో వరీ ఇన్ దట్. అండ్ బ్రాండ్ ఏం లేదనేసి మంచి మంచి ఫైర్ పీసెస్ మాత్రం మిస్ చేసుకోకండి. యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ దట్. ద మిస్టేక్ నెంబర్ 3 ఈస్ అందరు అయితే బ్రాండ్ లే తీసుకుంటారు. సో నాన్ బ్రాండెడ్ గురించి ఏంది? సో నాన్ బ్రాండెడ్ లో కూడా చాలా క్రేజీ అంటే క్రేజీ స్టఫ్ ఉంటది. అండ్ బ్రాండెడ్ కన్నా నాన్ బ్రాండెడ్ దాని కూడా బ్రాండ్ ఉంటది, బట్ ఇట్స్ నాట్ ఎ ఫేమస్. ఓకే, ఇప్పుడు మీరు ఎలా అయితే Zara, H&M, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో అయితే కారాట్ ఇంకా క్రోమాట్స్ ఉన్నాయి. అది కాకుండా అండ్ మిస్టేక్ నెంబర్ 2, అందరైతే చిన్న చిన్న స్టెయిన్స్, హోల్స్, స్టిచెస్ ఊడిపోయినాయని చూసేసి బటన్స్ వచ్చేసినాయి అనేసి ఆ ప్రోడక్ట్ ని అయితే ఇగ్నోర్ చేస్తారు. బట్ అవైతే మీరు రీఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ద ప్రోడక్ట్ ని అయితే మీరు ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు కదా. సో ఆయన దగ్గర మీకు ఇంకా కొంచెం బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు. యూ కెన్ నెగోషియేట్ ఫర్ దట్ ప్రోడక్ట్. చిన్న చిన్న స్టెయిన్స్ ఉంటాయి కదా. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ద స్టెయిన్ రిమూవర్స్ కూడా కొనుక్కొని ఆ మార్క్స్ అయితే వెళ్ళిపోతాయి. సో ఆ మార్క్స్ ఉన్నాయి కదా అనేసి అయితే ఇగ్నోర్ చేయకండి. థ్రిఫ్ట్ కదా, దానికి వేరే వేరే స్టోరీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ వచ్చి ఉంటాయి. చాలా రోజుల్లో చాలా ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంటాయి. సో the marks are common. కొన్న తర్వాత you can wash it well, dry cleaning ఇవ్వచ్చు, lot of things you can do, but don't miss the pieces. Okay, అందరైతే ట్యాగ్స్ ని చూసి మోసపోతారు సైజ్ దగ్గర. సో ఒక్కొక్క బ్రాండ్ కి అయితే ఒక్కొక్క సైజ్ ఉంటది. సో ఆల్వేస్ నో యువర్ మెజర్మెంట్స్ ఆర్ క్యారీ ఎ మెజర్మెంట్ టేప్. సో ఇట్ విల్ హెల్ప్ యూ. అక్కడ చూస్తే ఎక్సెల్ ఉంటది, బట్ మీ ఇంటికి తీసుకెళ్ళాక చాలా తెలుసు కదా. జస్ట్ నో యువర్ మెజర్మెంట్స్ ఆర్ క్యారీ ఎ మెజర్మెంట్ టేప్. దట్స్ ద ఫస్ట్ మిస్టేక్. గైస్, నా థ్రిఫ్ట్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్అవుట్ చేయండి. మీకు కూడా రెట్రో అండ్ వింటేజ్ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే హిట్ ద లైక్ బటన్ చాలరా. మనకి ఎందుకురా అడుకోవడం సబ్స్క్రైబర్స్ కోసం.